అందరికీ నమస్కారం అండి. గడప ముందు ఏ వస్తువులను ఉంచడం వలన దరిద్రం చుట్టుకుంటుందో తెలుసుకుందామండి. ఇంటి గుమ్మాన్ని సింహద్వారం, లక్ష్మీ ద్వారం, ద్వారలక్ష్మి అని పిలుస్తారండి. ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పవిత్రంగా ఉంచాలండి. ఇంటి ప్రధాన ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తామండి. కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదండి. అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదండి. చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారండి. అలాగే తల దువ్వుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి. గుమ్మం దగ్గర లేదా గుమ్మం ఎదురుగా చెప్పులను విడవకూడదండి. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుందండి. సింహద్వారం పక్కన చెత్తబుట్టను అస్సలు పెట్టకూడదండి.